కేంద్ర బడ్జెట్ అనేది కేవలం అంకెల గారిడి కాదు, అది దేశ భవిష్యత్తు నిర్దేశించి ఒక దిక్సూచి. గత దశాబ్ద కాలంగా బడ్జెట్ రూపకల్పనలో, అమలులో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బడ్జెట్ ఈ దేశ ప్రజలందరికీ ఒక భరోసా, నవభారత ఆర్థిక సామాజిక ప్రస్థానం. గతంలో బడ్జెట్ అంటే కేవలం పన్నుల తగ్గింపు లేదా పెంచడం అనే కోణంలో చూసేవారు. కానీ ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ లేదా పెట్టుబడి వ్యయానికి పెద్దపీట వేస్తున్నారు. రైల్వేలు, రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల అనుసంధానంతో రవాణా ఖర్చులు తగ్గి వాణిజ్యం వేగవంతమైంది. వందే భారత్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైలు దీనికి నిదర్శనం. యూపీఐ విప్లవం ద్వారా భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. నేడు టీకొట్టు నుంచి మల్టీనేషనల్ కంపెనీ వరకు నగదు రహిత లావాదేవీలు బడ్జెట్ ప్రోత్సాహకాల వల్లే సాధ్యమవుతున్నాయి. చిన్న తరహా పరిశ్రమలకు గ్యారెంటీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయి. సామాజిక సంక్షేమం విషయానికి వస్తే మధ్యవర్తులు లేని అభివృద్ధి. గతానికి ఇప్పటికీ ఉన్న అతి పెద్ద తేడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ. అవినీతికి అడ్డుకట్ట వేస్తూ ఒకప్పుడు రూపాయి విడుదల చేస్తే పేదవాడికి 15 పైసలు చేరుతాయనేవారు. కానీ ఇప్పుడు బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుడి ఖాతాకే నగదు చేరుతోంది. ప్రభుత్వం ఇప్పుడు కులాల కంటే పేదలు, యువత, మహిళలు, రైతులు అనే 4 వర్గాల అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోట్లాది మందికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా సామాజిక గౌరవం పెరిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరు అందించడం వల్ల గ్రామీణ మహిళల కష్టాలు తీరాయి. గతంతో పోలిస్తే వర్తమానంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిధుల విడుదల అంశాన్ని ఒక్కసారి పరిశీలిస్తే గతంలో మధ్యవర్తుల ప్రమేయం, జాప్యం ఎక్కువగా ఉండేది. బీజేపీ అధికారం చేపట్టినాక డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ పదాలను అందజేస్తోంది. పన్నుల వ్యవస్థను చూస్తే గతంలో సంక్లిష్టమైన పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా భారం అధికంగా ఉండేది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ ద్వారా ఒకే దేశం ఒకే పన్ను విధానం, సరళీకృత ఐటీ రిటర్న్స్ విధానాలను తీసుకొచ్చింది. ఆరంభంలో దీన్ని అర్థం చేసుకోవడంలో కొంత వ్యతిరేకత ఉన్న ఫలితాలు చూశాక అందరూ ఈ విధానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఈ దేశంలో జరగాల్సిన దానికన్నా గత ప్రభుత్వాల హయాంలో నామమాత్రంగా